శనివారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి అధ్యక్షతన పురపాలక సంఘ సాధారణ సమావేశం నిర్వహించగా సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నందల వరదరాజుల రెడ్డి ఈ సందర్భంగా సమావేశ అజెండా నందు పొందుపరిచిన 7 అంశాలలో 3వ మరియు 7వ అంశాలు రద్దుపరచగా మిగిలిన 5 అంశాలను కౌన్సిలర్లు ఆమోదించారు. డాక్టర్ సూర్యప్రకాశ్ రెడ్డి దానిపైన ప్లానింగ్ తీసుకున్నాం. 4 ఫ్లోర్లకు 4 అపార్ట్మెంట్లకు తీసుకొని 5 అపార్ట్మెంట్లు కట్టినారు. ఈ అపార్ట్మెంట్ అడిషనల్ ఫ్లోర్ అన్నారు. అదేవిధంగా సెట్ ట్యాక్స్ డివియేషన్ అని అన్నారు. దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా అందజేయడం జరిగింది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాన్ని ఆందోళనకు మనకు కోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. ఎందుకు ఫోటో రాశారు కూడా సొంతంగా అనుకుంటున్నావా మున్సిపల్ అనుకుంటున్నావా? ఎందుకు సందేశం ఎందుకు ఇంకా కాలం ఆగింది? బాధ్యత లేదా నీకు? ఎన్ని రోజులు డిస్పోజ్ చేయాలని మామూలుగా 10 లక్షలు ఎన్ని రోజులు డిస్పోజ్ చేయాలా? ఊరిక తలపిపోతే ఎప్పటికి చేయాలా? ఎందుకు చేయాలి ఇంతకాలము? ఇంతకాలం చేయడానికి సందేహం చెప్పు. నేను సందేహం అనుకున్నా, నీకు ఇష్టం వచ్చినప్పుడు రాకపోవడము. నోటీసులు ఇస్తాడు, డబ్బులు ఆయన చెప్పేది ఏమైనా సంవత్సరాలు నెల్లూరు ఏసీబీ ట్యాబ్లో ఉన్నాడు. జ్ఞానం రాలే. ఆ సీట్ ఇవ్వద్దు, ఇతన్ని నానుకోగలరు. ఊరికే సంతకాలు పెట్టండి, ఇన్నే ఇవ్వకూడదు. అదిగా సార్, ఇప్పుడు అది 1 నిమిషంలో 1 గంటలో 1 రోజులో కట్టింది కాదు. ఏం చేస్తారు? ప్రతి వార్డు సచివాలయం ఉంది. ప్రతి వార్డు సచివాలయానికి ఒక టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. ఏం చేస్తున్నారు సార్? అది వాళ్ళ పని ఉంది. డైరెక్ట్ గా ప్రతిరోజు వాళ్ళ వార్డు పరిధిలో నిర్మాణాలు ఏం జరుగుతున్నాయి, ఆ నిర్మాణాలు డీవియేషన్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఏం చేస్తారు? అవసరాలు తీర్చడానికి కోసం ప్రభుత్వ ఉద్యోగానికి పెట్టే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారంటే, కమిషనర్ గారు మీకు అందరికీ చెప్తున్నాను సార్, వినండి. మా దగ్గరికి వస్తే నేను చేస్తేనే కదా నీకు పని మామూలుగా ఉన్నాను. మా కోసం మిమ్మల్ని విన్నారు. మీరు దగ్గరికి ఉద్యోగంలో ఉండే ఉద్యోగంలో రాకపోతే దగ్గరికి ప్రజల కోసం పెట్టాను. ప్రజలు ఇచ్చిన మనమే విచారించండి, దాని మీద నిర్ణయం తీసుకొని చట్టబద్ధమైన చర్యలు తీసుకొని ఒక ఎన్ఆర్సీ పంపించండి. దానికి మున్సిపల్ అధికారులకు కట్టినారు. మీకు తెలుసు, ఊరికే నోట్ చేసుకోవడం సర్వం లేదా ప్లాన్ చేసుకోకుండా కట్టినారు. అది నా దగ్గరకు వచ్చిందంటే ఏమేమి దానికి షార్ట్ కాల్ ఉందో అవన్నీ కూడా అడిగాను సార్. అది ఇంకా మా దగ్గర ప్లాన్ పెట్టేది ఎన్ని గంటలకు ప్లాన్ పెట్టారు, ఎన్ని సీట్లు పట్టడం జరిగింది,
కమిషనర్ ఆఫీసులో కూడా ఉంది ఈ విషయం. ఇదంతా కమిషనర్ గారు 50,000 నేను ఆచార సాధ్యం ఉండి చెయ్యి, లేకపోతే లేదని చెప్పు. అంతేకాదు ఫోన్ ఎత్తుకునే ఏమంటారు ఇప్పుడు కలెక్టర్కి ఫోన్ చేయమంటారు రాత్రి 12 గంటలకు. ప్రజాప్రభుత్వంలో ఉన్నారు, ఏమన్నా ఎవరో ప్రైవేట్ ఎస్టేట్ ఎవరికి సంబంధం లేకుండా మేము ఉద్యోగి కాదు. ఎప్పుడు ఎవరు చేసినా ఫోన్ ఎత్తండి, ఏ కౌన్సిలర్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తు. ఎవరు ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క సమాచారాన్ని చెప్తే విను, దానికి పరిష్కారాన్ని ఆలోచించి చట్టబద్ధమైన పరిస్థితుల్లో ఉంటే చెయ్యి, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని నువ్వు ఏదో నీ జాగ్రత్త అనుకుంటానా మనం. గతంలో ఎక్కడ కూడా నీళ్ళు ఫ్లోగా ఉంది. గతంలో కొంత ప్రజలు పుష్పానికి డబ్బులు ఖర్చు పెట్టి చేసినప్పటికీ కూడా నీళ్ళు ఫ్లో పోయా. అప్పుడు పనులు కూడా నాశనకంగా చేసిన కారణంగా ఇప్పుడు అది ఉపయోగపడతాయనుకుంటే ఇప్పుడు ఏం ఉపయోగపడలే. కాబట్టి నీళ్ళు కాలువలు తీసే విషయంలో కానీ, కష్టం చూసే విషయంలో కానీ, ఎత్తే విషయంలో కానీ పబ్లిక్ నుంచి ఎక్కడ చూసినా కూడా కంప్లైంట్లు ఉంటాయి. కానీ అందులో నుంచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలని మనం కల్పించాలంటే ఇప్పుడున్న పారిశుద్ధ్యాలను మెరుగుపరిచి ఇంకా ఎంత మెరుగుపరచగలిగితే అంత మెరుగుపరచాలా. మరి డ్రైవింగ్ విషయంలో ఎక్కడంటే పబ్లిక్ కూడా ఏదైతే అది డ్రైవర్లు వేయడము, ప్లాస్టిక్ వేయడము ఏదో వేస్తారో పబ్లిక్ కూడా వాళ్ళు కూడా సరైన పద్ధతుల్లో